శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్కారం సార్ నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తున్నప్పుడు ఆయన చేసిన నినాదాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనకి వెనక ఒక యాడ్ ఉండేది, సర్వరోగ నివారణ జిందాతిల్ ఇస్మాత్ అని చెప్పని. జిందాతిల్ ఇస్మాత్ అనే ఒక యునానీ మెడిసిన్ మన దగ్గర ఉంటే నీకు జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, మోషన్స్ అవుతున్నా, తలనొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, కీళ్ళు నొప్పులు వచ్చినా ఇది తీసుకుంటే చాలు అని చెప్పని ఒక యాడ్ వచ్చేది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వైసీపీ నాయకులు కూడా దీన్నే అవలంబిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కుక్క ఈనిన, వాళ్ళ పిల్లి వీళ్ళు కోరుకున్నట్టుగా 4 పిల్లల బదులు 3 పిల్లలు పెట్టినా, వీళ్ళు చేసే వ్యాపారాల్లో నష్టం వచ్చినా, వీళ్ళ కారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా, వీళ్ళ బైకు రిపేర్ వచ్చి అది ఇగ్నిషన్ స్టార్ట్ కాకపోయినా దానికి చంద్రబాబే కారణం. ఇవాళ నాగార్జున యాదవ్ అనే అతను వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా నోరు కొవ్వి కండకావరంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వు అభ్యంతరకర భాషతోటి ఆయన్ని విమర్శలు చేసి, తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో తెలంగాణ పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి తెలంగాణ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, తెలంగాణ కోర్టు నీకు రిమాండ్ విధించితే దానికి చంద్రబాబు కోసం చంద్రబాబు చేత నడిపిస్తున్న కేసు అంటే ఇక్కడేంటి? నేను బుద్ధి తక్కువ కోతలు కూసా, సంస్కారహీనపు కోతలు కూసా, చిన్న నోటికి పెద్ద మాటలు మాట్లాడా, అందుకు చట్టపరంగా నాకు ఇటువంటి గతి పట్టింది అని చెప్పని అడ్మిట్ కావటానికి నామోషి తను అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇక్కడ ఏం బడితి పూజ దక్కుద్దో. కాబట్టి పాపాల భైరవుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన్ని ఏమైనా విమర్శించవచ్చు. ఇదే నాగార్జున యాదవ్ నిన్నటి అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అరే చంద్రబాబు, ఒరే చంద్రబాబు అని చెప్పని లోకేష్ గారిని ఉద్దేశించి, అంటే ఈ విధమైన ఈ వ్యాఖ్యలు చేసే వ్యక్తుల్ని అధికార ప్రతినిధులుగా వైసీపీ పార్టీ నియమించుకోవటం. సహజంగా ఏ రాజకీయ పార్టీకైనా కొంత సిద్ధాంత బలం ఉంటుంది, కొంత నైతిక నియమావళి ఉంటుంది, ప్రవర్తన నియమావళి. ఎవరు మీడియా ముందు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి అనేది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేము బాధ్యతలు స్వీకరించగానే మా పార్టీ నాయకత్వం మాకు 5-6 గంటల సేపు ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేశారు. మేము ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఏ అంశాల పట్ల స్పందించవచ్చు, ఏ అంశాల పట్ల స్పందించకూడదు, ఏ విధమైన భాషా ప్రయోగం చేయాలి, ఏ విధమైన భాషా ప్రయోగం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ వీటి గురించి మొట్టమొదట మాకు చెప్తారు. దాన్ని పాటిస్తే మమ్మల్ని కొనసాగిస్తారు. మేము పాటించలేదు, నాకు మీడియా ముందు నోరు బారేసుకునే అలవాటు ఉంది, నా నోటుదోలు తీర్చుకోవడానికి ఏ భాష అయినా ఏ పదమైనా వాడతా నేను. అట్లాంటప్పుడు ప్రభుత్వం కూడా, అట్లాంటప్పుడు మా పార్టీ నాయకత్వం 2 సార్లు మంచిగా చెప్తారు, 3సారి కట్ చేసి వదల పారేస్తారు. నువ్వు వద్దురా బాబు, మా పార్టీ రిప్రజెంటేటివ్గా మీడియా ముందుకు వెళ్ళొద్దు. మీడియా వాళ్ళకు కూడా చెప్తారు, ఇక నుంచి ఇతను మా పార్టీ రిప్రజెంటేటివ్ కాదు అని చెప్పని. అంటే రాజకీయాలు హుందాగా ఉండాలి, సంస్కారయుతంగా ఉండాలి అని చెప్పని భావించే మా పార్టీల్లో ఇటువంటి కట్టుబాట్లు ఉన్నాయి. కానీ సంస్కారహీనపు భాష, ఎదుటి వాళ్ళని దూషించడమే క్వాలిఫికేషన్గా భావించే వైసీపీ పార్టీలో ఎవరు ఎంతగా దూషిస్తే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే ఒక సంస్కారహీనుడు, అతనే స్వయాన తన ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వ హననాలకు పాల్పడే నైజం ఉన్న నాయకుడు. అతను ఏ వరోడి అతను ప్రోత్సహిస్తున్నాడో కొనసాగిస్తున్నాడో అతని కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వీళ్ళు కూడా దాన్నే అనుసరిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. దాని పర్యవసానం వాళ్ళ కేసులు పాలవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే ఇటువంటి వాళ్ళని వీరోచిత పోరాటం చేసిన వ్యక్తులుగా వాళ్ళకి ఇదే ఎలిజిబిలిటీ, ఆ పార్టీలో ఎదగాలి అన్న, అవకాశాలు దక్కించుకోవాలి అన్న. కాబట్టి వాళ్ళ నాగార్జున యాదవ్ కూడా ఎలా అయినా సరే కేసులు పాలు కావాలి, అరెస్ట్ కావాలి, జైలు పాలు కావాలి, తద్వారా తనకేదో క్రెడిబిలిటీ పెరుగుద్ది అనుకుంటున్నాడు. దానికోసం స్థాయి మరచిన విమర్శలు, చిన్న నోటికి పెద్ద మాటలు, నీ స్థాయి ఎంత, నువ్వెంత,
నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏ విధమైన వ్యాఖ్యలు చేసావు? దానికి పర్యవసానం నీ మీద కేసు వచ్చి అరెస్ట్ చేస్తే అక్కడ నేను తప్పు చేశా, నా తప్పుకి నాకు దక్కిన పర్యవసానం ఇది అని చెప్పని అడ్మిట్ కావటానికి కూడా ధైర్యం కావాలి. నా వల్ల ఈ తప్పు జరిగిందని అడ్మిట్ కావడానికి చాలా ధైర్యవంతుడైతే అడ్మిట్ కాగలుగుతాడు. పిరికేదోళ్ళు ఏం చేస్తారు, నేనేం తప్పు చేయలా, ఇదంతా పక్కింటోళ్ళు చేసింది, చంద్రబాబు చేసింది, నేను మంచోడిని, నన్ను అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మంచిదే, చంద్రబాబు మాత్రం పాపాల భైరవుడు, ఆయన మీద మాత్రం నిందలు మోపుతాం. అంటే ఫక్తు అవకాశవాదం, పలాయనవాదం, పిరికితనం, నిజాన్ని అడ్మిట్ కాలేని ఒక నిస్సహాయ స్థితి. ఇటువంటి ఈ నాగార్జున యాదవ్ లాంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసినా, రేవంత్ రెడ్డి గారి గురించి చేసినా దాని పర్యవసానం ఇవాళ అనుభవించాల్సింది అతనే. ఖచ్చితంగా మా నాయకుడి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అతను మాట్లాడినట్టుగా చల్లమనవుతున్న వీడియో ఫోరెన్సిక్ టెస్ట్లో అది కనుక ఒరిజినల్ అని కనుక ప్రూవ్ అయితే 100% మా ప్రభుత్వ పరంగా కూడా కేసులు నమోదవుతాయి, అరెస్టులు చేస్తాం. ఇటువంటి ఈ వ్యవహార శైలి, ఇటువంటి సంస్కారహీనపు క్యారెక్టర్ కలిగిన వ్యక్తులని రాజకీయంగా సమాజానికి నాయకత్వం వహించే అవకాశమే కల్పించకుండా చూడాల్సిన బాధ్యత సమాజానిది. ఇవాళ తమకన్నా తమ నాయకుడు మరింత ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పని కోరుకుంటారు. ఇప్పుడు మనకి కొంతమంది బెస్ట్ క్రికెటర్స్కి మనం అభిమానులుగా ఉంటాం, బెస్ట్ యాక్టర్స్కి అభిమానులుగా ఉంటాం, బెస్ట్ సింగర్స్కి అభిమానులుగా ఉంటాం, కొంతమంది బెస్ట్ డాన్సర్స్ని అభిమానిస్తాం, కొంతమంది బెస్ట్ పెయింటర్స్ని అభిమానిస్తాం. అంటే మనకన్నా వాళ్ళకి మెరుగైన నైపుణ్యం, ప్రావీణ్యత ఉంది కాబట్టి వాళ్ళని మనం అభిమానిస్తాం, అనుసరిస్తాం. అలాగే నాయకుడు కూడా, సమాజానికి నాయకత్వం వహించే నాయకుడు బెస్ట్ క్యారెక్టర్, ఎబిలిటీతో ఉంటే మనం వాళ్ళని అనుసరిస్తాం, వాళ్ళని ఆరాధిస్తాం, మన భుజాల మీద మోస్తాం. కానీ వాళ్ళే సంస్కారహీనులు, వాళ్ళే అత్యంత వికృత భాష వాడుతూ ఉన్నారు. సమాజం వాళ్ళని చేత్కరించుకుంటుంది. ఇటువంటి వాళ్ళ రాజకీయాల్లో మనకు నాయకత్వం వహించేది అని చెప్పని మొన్న జగన్మోహన్ రెడ్డికి ఎలా అయితే 151 నుంచి 11 స్థానాలకి అతన్ని దిగజార్చారో ప్రజలు, రేపటి రోజున ఈ నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తులు కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలి అన్న ఆలోచన, ఆశ ఉంటే ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని ప్రజలు గమనించట్లేదు కదా, మేము మా మీడియాలో కూర్చొని కెమెరా ముందు ఏం మాట్లాడినా చాలా మనవుద్ది అనుకుంటే, మీ ప్రతి కదలికని, ప్రతి మాటని ప్రజలు నిశ్చితంగా గమనించుతున్నారు, ఆలకిస్తున్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా స్పష్టమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు.